మార్టగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి కింద చూపించడం మానేయాలి. ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది కూల్ చేస్తున్నారు అది చేస్తున్నారు అనేది కాదు. హైడ్రా అనేది ఒక బాధ్యత, ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అవునండి అయిన తర్వాత మీరు చెప్పండి. వీల్ టేక్ యువర్ క్వశ్చన్స్. నేను అదే కదా మీకు చెప్పేది. మీకు ఇదే నేను అంటుంది. ఆ పర్మిషన్స్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ అయ్యి సంవత్సరాలు అయిపోయి అది ఆల్రెడీ కేసులు అవుతున్నాయి, సస్పెన్షన్లు అయినారు, కేసులు అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ కూడా ఆపించారు. ఎవరిని తప్పట్టాలి? ఆ బిల్డర్ని తప్పట్టాలి. ఆ బిల్డర్ని పట్టుకొని అడగాల్సింది పోయి, లేకపోతే డ్యూ డెలిజెన్స్ చేయకుండా మీరు వచ్చి మీరు కూలగొడుతున్నారంటే కనుక అసలు పర్మిషన్ లేని స్ట్రక్చర్ అది. రెండోది నేను ఇప్పుడు చెప్పేది అదే. ఇప్పుడు మీ అందరికీ పర్మిషన్ ఒకటి, ఇప్పుడు సర్పంచ్ తోటి గండిపేటలో సర్పంచ్ ఇచ్చారు పర్మిషన్. సర్పంచ్ అసలు పర్మిషన్స్ ఇవ్వచ్చా? లేదు కదా. పంచాయత్ సెక్రటరీ ఇవ్వాలి. అది కూడా ఇప్పుడు యాంటీ డేట్ తోటి 2009 కన్నా ముందు డేట్స్ తోటి ఇచ్చుకొని ఇది ఏ కాగితం అంటే ఆ కాగితం పర్మిషన్ అవుతుందా? అట్లాంటిది ఇది ఇన్వాలిడ్ ఇల్లీగల్ పర్మిషన్ ఇస్ నో పర్మిషన్. రెండోది అసలు మీరు సమయం ఇవ్వట్లేదు, నోటీసులు ఇస్తున్నారు. మీకు చెప్తుంది ఇప్పుడు మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఉదంతాలన్నిటి కూడా వాళ్ళకి చెప్పినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్, కొన్ని సందర్భంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్నే మీకు చెప్తున్నాను. అది కింద వాళ్ళకి చేర్చడంలో వాళ్ళు ఎవరు ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చాం. ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చినప్పుడు ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ వాళ్ళు చేయలేదు. కొంతమంది చేసిన వాళ్ళేమో తీసుకున్నారు ముందే, చేయని వాళ్ళేమో చేయట్లేదు. అండ్ ఎట్లానే ఇది అంటే నేను అనేది ఈ గ్యాప్ దాన్ని ఉంటుందని ఇంకా ముందు కూడా. ఎందుకంటే పేదవాళ్ళకి లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది చేయాలనేది హైడ్రా కానీ ప్రభుత్వం యొక్క అభిమతం కాదు, ఆలోచన కాదు. ఎటువంటి పరిస్థితుల్లో అది చేయరు అన్నమాట. సార్ ఆర్టికల్ 19(1) ఒక గూడు నివాసం ఏర్పడడానికి ఒక రైట్ ఇస్తుంది. ఇప్పుడు ప్రజలు మెజారిటీ, సరే మీ వాదన మీరు వినిపిస్తున్నారు, మెజారిటీ ప్రజల ఆవేదన చూస్తుంటే వాళ్ళ ఫండమెంటల్ రైట్కు డ్యామేజ్ చేస్తున్నారు, మా నివాస హక్కును భంగం కలిగించే విధంగా ప్రభుత్వము లేదా హైడ్రా వ్యవహరిస్తుందని చెప్పేసి పెద్ద ఆరోపణ మీ పైన. జ్యూరిస్డిక్షన్ దాటి కూడా మీరు వెళ్తున్నారనేది కూడా ఇంకో ఆరోపణ. జ్యూరిస్డిక్షన్ అన్ని కూడా క్లియర్గా మొన్న చూశాను. ఎక్కడో హైడ్రా ఏది ఇబ్రహీంపట్నంకి వెళ్ళింది అని చెప్పేసి పేపర్లో చూశాను. హైడ్రా ఏది అవుటర్ దాటిన తర్వాత కూడా కొన్ని ఏరియాస్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ క్లియర్లీ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైడ్రా. ఆ మ్యాప్ ఉంది. అది మీరు చూస్తే కనుక అది ఇది. అండ్ రైట్ టు నేను అనేది వాళ్ళు ఉంటున్నారు అనేది అంటే కనుక ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి చెరువులో కట్టుకుంటే కనుక అది నా రైటు ఇదా అంటే నా వల్ల వేల మంది నష్టపోతున్నారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఇది చెప్పింది. రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో అనేది చాలా స్పష్టంగా ఉంది. అంతేగాని నేను జీవించే హక్కు ఉందని చెప్పి వేరే నువ్వు 100 మందికి నేను ఇబ్బంది పెడతానంటే కనుక నీ జీవించే హక్కు నువ్వు ఒక సమాజంలో ఉంటున్నావు. సమాజంలో ఉన్నప్పుడు అందరితో కలిసి చేయాల్సింది అనేది, అందరితో కలిసిపోవాలనేది దానికే ఒక సంఘం అంటాం మనం. ఒక సంఘం, ఒక సమాజం అనేది ఒక దీనికి అనేది ఇదే అర్థం అనమాట. ఒకటి ప్రధానంగా హైడ్రాకి సంబంధించి అంటే FTLలో బఫర్ జోన్లో ప్రభుత్వ భూములలో కట్టుకున్న వాటిలో భయపడుతున్నారు. హైడ్రాని చూస్తే వాళ్ళు కూల్చేస్తారు మాదని చెప్పి. కానీ అదే ఓవైసీ FTLలో పెద్ద కాలేజ్ కట్టుకుంటే ఓవైసీని చూసి హైడ్రా భయపడుతుంది, ప్రభుత్వం భయపడుతూ ఉంది. ఓవైసీని ఏం చేస్తలేరు, నోటీసులు ఇచ్చారు, టైం ఇస్తారు, 6 నెలలు అంటారు, అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది అంటారు. కానీ ఇక్కడ కూడా చిన్న కుటుంబాలు 20 కుటుంబాలు 30 కుటుంబాలు 40 కుటుంబాలు అలా ఇల్లు పోతే అందులో కూడా పిల్లలు ఉన్నారు, 50 మంది 60 మంది 70 మంది, వాళ్ళది కూడా అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుంది, వాళ్ళు లాస్ అవుతారు. వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. కానీ ఓవైసీకి భయపడతా ఉంది హైడ్రా. మీకు మేము చెప్పేది అది డిమాలిష్ చేసిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎక్కడ డిమాలిష్ చేసాము, ఆ డిమాలిష్ చేసింది ఖాళీగా ఉన్న బిల్డింగ్సే. ఏది ఇప్పుడు అమీన్పూర్ మీకు చెప్తున్నాం, ఆ ముందు రోజు వెళ్ళి వీడియో తీసాం, అంతా తీసుకొని అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసాం. దాంట్లో ఎవరు లేరు. ఆ రోజు రాత్రి కొంతమందిని తీసి కూర్చోబెడితే కనుక అది ఆక్యుపైడ్ కాదనమాట. సో అట్లానే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరు ఇప్పుడు సున్నం చెరువులో చేసినప్పుడు అతను ఎవరు అక్కడ చేసిన బిజినెస్ మీద అతనితో డిపెండ్ అయిన వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళది డిమాలిష్ చేసాం. ఆ పక్కనే చాలా ఉన్నాయి వేరే హ్యాబిటేషన్స్, వేరే గుడిసెలు ఉన్నాయి, టచ్ చేయలేదు. అది ఈ బఫర్లో ఉన్న FTLలో ఉన్న అంటే మనము ఏ కమర్షియల్గా వాడుతున్న వాడు అక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాడిని చేస్తున్నాము. రేపు ఇది
ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి FTLలో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడో, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసి ఒకటి ఓవైసీ అసలు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు హైడ్రాని ప్రభుత్వాన్ని. మీ బిల్డింగ్స్ కూల్చండి రియాక్ట్. ఓకే రంగనాథ్ గారు, మీరు మొన్నటి వరకు మీకు ప్రశంసలు వచ్చినాయి అన్నారు. నిజంగా అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ మధ్యలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్దవాళ్ళై జన్వాడ కానీ, ఇంకొక MP కానీ, ఇంకో మాజీ ఎమ్మెల్యే కానీ, MLC కానీ అన్నీ ఉన్నాయనేది అందరు చెప్తున్నారు. వాటిని వదిలేసి చిన్న వాళ్ళని పట్టుకోవడంతోనే హైడ్రా మీద అందరు కోపంగా ఉన్నారు. లేలే, మీరు చెప్తున్నారు కదా, మీరు ఏదైతే ఉన్నదో తప్పకుండా పెద్దవాళ్ళే ప్రథమ టార్గెట్గా జరుగుతున్నది. దాంట్లో ఇది లేదు. చిన్నవాళ్ళైనా కానీ కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు. మీరు ఇప్పుడు ఈ విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు కానీ వెనకాల ఉండేది పెద్దవాడే అనమాట. అది కూడా గుర్తుపెట్టుకో. సో చేసేది వాళ్ళు చేస్తున్నట్టు అంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే కనుక అది వెనకాల ఉండే ఆ పెద్దవాళ్ళకి అది తెలియటానికే ఇది చేసేది కూడా అనమాట. సో నేనే జన్వాడ జన్వాడ నేనేది అంటున్నాను, ఇండివిజువల్ది మీరు చెప్పి జన్వాడ అనేది డజంట్ కమ్ అండర్ ద స్కోప్ ఆఫ్ ఏది హైడ్రా. ఎందుకంటే జన్వాడ 111 జీవో కింద ఉంటుంది, కానీ 111 జీవో పరిధి మాకు రాదు. అండ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఏది మాకున్నటువంటి పరిధిలోకి రావట్లేదు అది. బట్ డెఫినెట్గా అది రేపు దాని మీద చేయాల్సిన ఏజెన్సీ వాళ్ళు తప్పకుండా అంటే ఇండివిజువల్ దీన్ని చేసేది. రేపు మేము సైలెంట్గా ఉన్నామని ఎందుకు అనుకుంటున్నారు? చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. చాలా గ్రౌండ్ వర్క్, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. చేసినప్పుడు సరైన టైంలో మీరు చూస్తారు. ఇదంతా 4 రోజులు ఉండేటటువంటి మీరు అనుకుంటారు ఏమి సైలెంట్గా ఉన్నారు, ఇది చేయట్లేదు పెద్దవాళ్ళ మీద అని. రేపు ఎప్పుడో మళ్ళీ సడన్గా ఒక రోజు ఏది మీరు పెద్ద 2 మంచి పడంగానే అప్పుడు మీరే అంటారు అనమాట, అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు. లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు. సో ప్రభుత్వం కానీ అందరూ కూడా దీనికి పూర్తిగా సీఎం గారు పలు సందర్భాలు చెప్పారు. ఎవరైతే కనుక ఇప్పుడు ఫామ్ హౌసెస్ కూడా చాలా చూస్తున్నాం. ఏది మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ, ఈ ఉస్మాన్ సాగర్ చుట్టూ డిమాలిష్ చేశాం. అట్లా హిమాయత్ సాగర్ చుట్టూ కూడా దానికి కొంత ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ దాని విషయంలో కొంత సందిగ్ధత ఉంది కాబట్టి దాంతో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.